అందరికీ నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎర్లీ మార్నింగ్ పొద్దుగానే మనం హైదరాబాద్లో ఉన్నటువంటి ఖైరతాబాద్ గణేష్ని చూడడానికి అయితే వచ్చాం ఫ్రెండ్స్. అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు సెప్టెంబర్ 4 అనమాట. ఇంకా జస్ట్ 2 డేస్లో మనకు వినాయక చవితి వచ్చేస్తుంది. జై శ్రీ గణేష. మొత్తానికైతే మనం ఖైరతాబాద్లో ఉన్నటువంటి బడా గణేష్ దగ్గరికి అయితే వచ్చాము. సో ఫ్రెండ్స్, మీ అందరికైతే ఒక స్పెషల్ అప్డేట్స్ చెప్పబోతున్నాను. మొత్తానికైతే 70 సంవత్సరాల ఈ ఖైరతాబాద్ గణేష్ చరిత్రలో ఎన్ని సంవత్సరాల తర్వాతకి మన గణేష్కి ఆగమనం చేయబోతున్నారు అనమాట. సో అదేంటి అనేది నేను చెప్తాను. సో మొత్తానికైతే మనం ఈ వీడియో చివరి వరకు చూడండి. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు నేను అసెంబ్లీ దగ్గర ఉన్నాను. ఇలా స్ట్రైట్ వెళ్తే సెక్రటరీ ఏరియా అండ్ సికింద్రాబాద్ రోడ్ అనమాట. ఇలాగే ట్యాంక్ బండ్ కూడా ఇదే రోడ్ అనమాట. సో షార్ట్కట్లో చెప్తున్నాను. చాలామందికి అయితే ఈ అడ్రస్ తెలుసు, కానీ తెలియని వాళ్ళ కోసం తెలుసుకుంటారని ఈ వీడియో చేస్తున్నాను. సెక్రటరీ ఏరియా బ్యాక్ సైడ్ నుంచి తీసుకుంటే మనము ఇక్కడ మనకు త్రిశక్తి టెంపుల్, హనుమాన్ టెంపుల్ అయితే మనకు కనిపిస్తుంది. ఈ యొక్క హనుమాన్ టెంపుల్ నుంచి స్ట్రైట్ వెళ్ళే దారి ఇలా మనం స్ట్రైట్ వెళ్తే ప్రసాద్ ఐమాక్స్ థియేటర్ కనిపిస్తుంది అనమాట. సో ఇది ఒక విధంగా చెప్పాలంటే షార్ట్ కట్ రోడ్గా చెప్పొచ్చు. మనం ఖైరతాబాద్ గణేష్ని చూడాలనుకుంటే మనకు సెక్రటేరియా బ్యాక్ సైడ్ నుంచి తీసుకుంటే ఈ రోడ్ అయితే మనకు కనిపిస్తుంది అనమాట. ఇది షార్ట్ కట్ అనమాట. ట్రాఫిక్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. సో మనం బైక్ కానీ కార్స్ కానీ ఇక్కడ పార్కింగ్ అయితే చేసుకోవచ్చు. సో ట్రాఫిక్ కూడా చాలా తక్కువగా ఉంటుంది అనమాట. రైట్ సైడ్లో మనకు కనిపించేది ఎన్టీఆర్ గార్డెన్ అనమాట. సో ఇలా స్ట్రైట్ వెళ్తే మనకు ఇక్కడ మనం రైట్ సైడ్ తీసుకుంటే నక్లెస్ రోడ్ అండ్ ట్యాంక్ బండ్ వస్తుంది అనమాట. అలాగే ఐమాక్స్ థియేటర్ కూడా వస్తుంది. ఇప్పుడు మనం ఇలా ఇలా స్ట్రైట్ వచ్చాము, లెఫ్ట్ తీసుకొని వెళ్తున్నాం అనమాట. ఇది మనకు ఖైరతాబాద్ గణేష్ ఎంట్రన్స్ అనమాట. ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయ్యి ఇక్కడికైతే వచ్చామన్నమాట. సో ట్రాఫిక్ కూడా చాలా తక్కువగా ఉంది. సో చాలా అద్భుతంగా ఈ టెంపుల్ని అయితే డెకరేట్ చేశారు. సో వర్క్ అయితే నడుస్తుంది అనమాట. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఇంకా గణేష్కి అయితే ఇంకా పెయింటింగ్స్ అయితే పూర్తి కాలేదు. సో లోపల అయితే వర్క్ చేస్తున్నారు. సో వర్షం వస్తుంది కాబట్టి ఇక్కడ మనకు కనిపించకుండా ఇలా పెట్టారనమాట. సో ఇప్పుడిప్పుడే ఇది పెయింటింగ్ వర్క్ ఇంకా స్టార్ట్ అయ్యింది. ఇప్పుడే కంప్లీట్ కాబోతుంది అనమాట. ఇక్కడ చూడొచ్చు. సో ఫ్రెండ్స్, 70 ఏళ్ళ మన ఖైరతాబాద్ బడా గణేష్ చరిత్రలో ఆగమన్ అనేది ఈసారి చేస్తున్నారనమాట. ఈసారి అయితే చాలా స్పెషల్గా ఆగమన్ చేయబోతున్నారనమాట. సో 5th రోజు 7:30కి అయితే ఈవినింగ్ ఉంటుందన్నమాట. సో అందరు తప్పకుండా రావాలని కోరుకుంటున్నాము. సో మన గణేష్కి లెఫ్ట్ సైడ్లో మొత్తానికైతే ఇక్కడ నెమలీలతోటి డెకరేషన్ చేశారు. శ్రీనివాస కళ్యాణ మండపం చాలా అద్భుతంగా డిజైన్ చేశారు. సో ఇక్కడ మనకు చూస్తున్నది అదే. చాలా అంటే చాలా బాగుంది కదా. డెకరేషన్ అయితే చాలా కలర్ఫుల్గా గ్రాండ్ లుక్ తోటి కనిపిస్తుంది. చాలా అద్భుతంగా ఉన్నది. సో కిరీటాలు కానీ, గోల్డ్ కానీ, సో శారీస్ కానీ, కలర్స్ కానీ, డిజైన్స్ చాలా అంటే చాలా పెయింటింగ్ చాలా అద్భుతంగా ఉన్నదన్నమాట. సో మనకు రైట్ సైడ్లో చూసినట్లయితే అదేవిధంగా రైట్ సైడ్లో శివపార్వతుల కళ్యాణ మండపం కూడా ఏర్పాటు చేశారు. చాలా బాగుంది. సో ఇక్కడ మొత్తం అయితే వర్షం వచ్చి కొంచెం హడావిడిగా ఉంది. వర్క్ అయితే నడుస్తుంది అనమాట. ఇంకొక 2-3 డేస్లో మొత్తం కంప్లీట్ కాబోతుంది అనమాట. సో లాంగ్ నుంచి అయితే చూపిస్తున్నాను. మొత్తానికైతే కవర్తో కప్పేశారు అనమాట, కనిపించకుండా, కొంచెం వర్షం కారణంగా. ఇక్కడ మనం చూస్తున్నది శివపార్వతుల కళ్యాణ మండపం అనమాట. చాలా అద్భుతంగా ఉన్నది. సో ఇప్పుడిప్పుడే పెయింటింగ్స్ కూడా కంప్లీట్ కాబోతుంది అనమాట. ఇక్కడ మనం చూడొచ్చు. సో కొంచెం క్లైమేట్ కొంచెం కూల్గా ఉంది కాబట్టి కొంచెం కవర్ అయితే తీయలేదు. అది తీసినా కూడా చూపిస్తాను అనమాట. కొన్ని ఫొటోస్, పిక్స్ అయితే తీశాను ఇక్కడ వీళ్ళ పర్మిషన్ తీసుకొని. సో అదేవిధంగా ఇక్కడ మనం చందా కానీ డొనేట్ చేయాలనుకుంటే ఇక్కడ మనకు సబ్ కమిటీ సభ్యులు ఇక్కడ మనకు అందుబాటులో ఉన్నారు. వాళ్ళు మనకు చందా కానీ ఏమన్నా డొనేట్ చేస్తే, అన్నదానం కానీ ఇంకేమైనా చేయాలనుకుంటే ఇక్కడ మనం టోకెన్ తీసుకొని రాపించుకోవచ్చు అనమాట. అదేవిధంగా ఫ్రెండ్స్, కొన్ని అయితే ఫొటోస్ అయితే తీశాను. కమిటీ వాళ్ళ పర్మిషన్ తీసుకొని తీశానమాట. అవి చూపిస్తాను చూడండి. సో గోల్డింగ్ ఫినిషింగ్ వర్క్ అయితే చాలా అద్భుతంగా, చాలా నీట్గా, చాలా బాగుంది. సో గోల్డింగ్ ఫినిషింగ్ అయితే చాలా బాగా నచ్చింది. ఈసారి చాలా డిఫరెంట్గా చాలా బాగుంది. సో ఇంకా పెయింటింగ్ వర్క్స్ అయితే ఇంకో 2 డేస్లో కంప్లీట్ కాబోతుంది అనమాట. సో కవర్ అయితే తీస్తున్నారు. మేబీ ఈ 2 డేస్లో అయితే ఇంకా మొత్తం అయితే వర్క్ కంప్లీట్ కాబోతుంది. సో ఇక్కడ మనం చూస్తున్నట్లయితే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది ఈసారి గణపతి. సో ఫ్రెండ్స్, స్వామివారికి ఈసారి కొంచెం డిఫరెంట్గా కలర్స్ అయితే వేశారనమాట. అలాగే పైన వచ్చేసి నాగుపాములు కూడా మనకు పడిగ విప్పినట్టు కనిపిస్తుంది. ఒక్కసారి ఈ వినాయకుని చూస్తే మనకు మనసు పులకరించిపోతుంది అనమాట. చాలా అద్భుతంగా, నీట్గా, గ్రాండ్ లుక్ తోటి అయితే ఏర్పాటు చేశారు. కలర్ ఫినిషింగ్ కూడా చాలా గోల్డ్ లుక్ చాలా బాగుంది. కిరీటం ఇది, ఇక్కడ కిరీటం చూపిస్తున్నాను. సో పెయింటింగ్ అయితే చాలా నీట్గా వేస్తున్నారు అనమాట. కలర్ డిఫరెన్స్ కూడా ఈసారి చాలా గ్రాండ్ లుక్ తోటి అయితే మనకు కనిపిస్తుంది అనమాట. సో డిఫరెంట్ కలర్స్ తోటి అయితే అన్ని ఫొటోస్ వచ్చే విధంగా చేశారనమాట. చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. అదేవిధంగా మన ఖైరతాబాద్ బడా గణేష్కి ఒక్కసారి జై కొడదాం. జై బోలో గణేష్ మహారాజ్కి జై. సో ఫ్రెండ్స్, మొత్తానికైతే ఇది ఈనాటి వీడియో. 2 డేస్లో మళ్ళీ అప్డేట్స్ ఇస్తాను. సో ఖైరతాబాద్ గణేష్ని
మంచిగా చూపిస్తాను అనమాట. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.